తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేశారు. ముఖ్యంగా తెలంగాణ సంక్షేమ పథకాలను తన రాష్ట్రంలో అమలు చేసే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే సీఎంగా అత్యంత కీలకమైన 3 ఫైలుపై సంతకాలు చేశారు. అందులో 200 యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు మహిళా దళం ఏర్పాటు ఫైల్పై సంతకాలు పెట్టారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ముఖ్యమంత్రిగా విజయ్ చేసిన తొలి సంతకం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఫైల్పై కావడం ఇక్కడ విశేషం. అలాగే ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మధ్యతరగతి పేద కుటుంబాలు పెద్ద ఎత్తున ఊరట లభించనుంది. అనంతరం మహిళలకు రక్షణ కోసం ప్రత్యేక రక్షణ దళం ఏర్పాటుపై 2వ సంతకం చేశారు. అలాగే రాష్ట్రంలో డ్రగ్ రహిత సమాజం కోసం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశిస్తూ 3 ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత విజయ్ తన అభిమానులను ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో అభిమానులను సంబోధించేందుకు నా హృదయంలో నివసించేవారు అనే పదబంధంతో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన రాజకీయ నేతగా కాకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మాట్లాడారు. నేను అవకాశం నుంచి ఊడిపడ్డ దేవదూతను కాదు, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నాకు ఆకలి విలువ తెలుసు, పేదలంటే ఏమిటో తెలుసు. అందుకే సామాన్యుల బాధలు నాకు అర్థమవుతాయి. నాతో ప్రయాణం చేస్తున్న మిమ్మల్ని నేను ఎప్పటికీ మోసం చేయను. నా మనసులో ఏది ఉంటే అది నేను మీతో నేరుగా మాట్లాడతాను. రాష్ట్ర పరిపాలనపై సంపూర్ణ అవగాహన పెంచుకోవడానికి, అన్ని విషయాలను లోతుగా అధ్యయనం చేయడానికి నాకు కాస్త సమయం ఇవ్వండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు చూపిస్తాను. రాష్ట్రంలో మహిళలను కాపాడడం మా ప్రభుత్వ బాధ్యత. వారి భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. రాష్ట్రానికి అది చేస్తాం, ఇది చేస్తాం అని గొప్పలు కొట్టను. ఏది సాధ్యమో అదే చెప్తాను, ఏది చెప్తానో అదే చేసి చూపిస్తాను అంటూ సీఎం విజయ్ వివరించారు. నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా ఉంటానని విజయ్ చెప్పగానే స్టేడియం మొత్తం నినాదాలతో హోరెత్తింది.